శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, దురాశ దుఃఖానికి చేటు అనేది ఒక పాత సామెత, కానీ అది ఎప్పటికీ అది నిజమే. ధనం, విద్య, సాంఘిక హోదా ఎన్ని ఉన్నప్పటికీ దురాశను వదలకపోతే చివరికి కటకటాలు పాలే అనే సత్యాన్ని మరువడం. ధనం, విద్య, సాంఘిక హోదా ఎన్ని ఉన్నప్పటికీ దురాశను వదలకపోతే చివరికి కటకటాలు పాలవనే సత్యాన్ని మరువరాదు. ఈ సత్యాన్ని మరిచి కటకటాలు పాలైన కన్నడకి రణ్యారావు గురించి దుబాయ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న కన్నడని రణ్యారావును కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అరెస్ట్ చేశారని వార్త దేశమంతా ఒక DRA అధికారులు ప్రత్యేకంగా సవరించిన బాడీ జాకెట్లో దాచి వచ్చిన 12.56 కోట్ల విలువైన 14.8 కిలోల విదేశీ బంగారాన్ని ఆమె వద్ద స్వాధీనం చేసుకున్నారు. రణ్యారావు అరెస్టు కర్ణాటక అంతటా ప్రకంపనలు సృష్టించింది. ఆమె సెలబ్రిటీ హోదా కారణంగానే కాకుండా ఆమె ఒక సీనియర్ IAS అధికారి శ్రీ రామచంద్రరావుతో ఆమెకు ఉన్న కుటుంబ సంబంధం కూడా. ఆమె శ్రీ రామచంద్రరావు గారి పెంపుడు కుమార్. దక్షిణాది చిత్ర పరిశ్రమ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి రణ్యారావు. ఆమె కెరీర్ గురించి తెలుసుకుంటే, ఆమె చిక్కమగళూరులో పుట్టి బెంగళూరులోని దయానంద్ సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టా పొందిన తర్వాత ఆమె కిషోర్ నమిత్ కపూర్ పెర్ఫార్మింగ్ ఇన్స్టిట్యూట్లో చేరడం ద్వారా నటనపై తన అభిరుచిని కొనసాగించారు. కన్నడ చిత్రం మాణిక్య 2014లో నటనా రంగ ప్రవేశం చేసింది. ఇందులో ఆమె ధనిక భారతీయ కుటుంబానికి చెందిన అమ్మాయి మరియు కథానాయకుడు ప్రేమికురాలైన మానస పాత్రను పోషించింది. 2016లో విక్రమ్ ప్రభు సరసన నటించిన బాగా చిత్రంతో తమిళ సినిమాల్లోకి అడుగుతుంది. 2017లో ఆమె కన్నడ హాస్య చిత్రం పటాకీలో సంగీతనే పాత్రికేయురాలిగా పాత్ర మరియు పోలీసు అధికారి ప్రేమికురాలిగా నటించింది. ఈ వ్యక్తిగత జీవిత విషయానికి వచ్చినట్లయితే ఆమె శ్రీ రామచంద్రరావు గారి సవతి కుమార్తె. ఆయన ఒక కర్ణాటక పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ యొక్క సీనియర్ అధికారి, IPS అధికారి, కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఆమె ఆర్కిటెక్ట్ జతిన్ హుక్కేరిని వివాహం చేసుకుంది. రణ్య సినీ రంగానికి చెందిన ఎవరిని పెళ్లి చేసుకోలేదని ఆమె భర్త జతిన్ ఆర్కిటెక్ట్ అని తెలిసింది. లండన్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన జతిన్ ఆర్కిటెక్చరల్, ఇంటీరియర్స్, కస్టమ్ ఇంటీరియర్స్, రిక్రియేషన్, డిజైన్, ఎంటర్టైన్మెంట్లో నైపుణ్యం కలిగి ఉన్నాడు. వెస్ట్ ఎండ్లో జతిన్ రణ్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. దుబాయ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న కన్నడ రణ్యారావును కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం కియాలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వెళ్ళిపోదామనుకున్న ఆమెను రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. ప్రత్యేకంగా సవరించిన బాడీ జాకెట్లో దాచి వచ్చిన 12.56 కోట్ల విలువైన 14.8 కిలోల విదేశీ బంగారాన్ని తీసుకెళ్లారు. రణ్యారావు అరెస్టు కర్ణాటక అంతా ఒక అలజడిని సృష్టించింది. బెంగళూరులోని రణ్యారావు చెందిన లావెల్లే రోడ్ అపార్ట్మెంట్లో ₹1,00,000 నగదు, బంగారం. ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి సూచన మేరకు ఈ బంగారు ఆభరణాన్ని కొనుగోలు చేసినట్టు DRA అధికారులు వివరాలు తెలియవలసింది. తాజా సోదాలతో కన్నడకి స్వాధీనం చేసుకున్న 17.3 కోట్లకు చెందింది. రణ్య పలు ప్రింట్ యాడ్స్, టీవీ యాడ్స్లో నటించింది. మార్షల్ ఆర్ట్స్, వివిధ నృత్య రీతుల్లో శిక్షణ పొందింది. తీరిక సమయాల్లో ఫోటోలు తీయడం, ట్రావెలింగ్ చేయడం ఆమెకి చాలా ఇష్టం. బహుముఖ ప్రజ్ఞాశాలి, తన కళ పట్ల అంకిత భావంతో రణ్యారావు కెరీర్ గుర్తింపు పొందింది. గత ఏడాది కాలంలో ఆమె 30 సార్లు దుబాయ్ వెళ్ళిందని అధికారులు వెల్లడించారు. దీంతో ఆమె చాలా కాలంగా స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో ట్రిప్లో కిలో బంగారాన్ని భారత్లోకి స్మగ్లింగ్ చేసి ఒక్కో ట్రిప్కు 12
13 లక్షల వరకు సంపాదిస్తున్నారు. బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి ఆమె ఒక ప్రత్యేకంగా రూపొందించిన కస్టమ్ మేడ్ జాకెట్లు, నడుము బెల్ట్ను ఉపయోగించారు. వ్యవస్థీకృత గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్లో రంగారావు పాల్గొన్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ యాక్సెసరీల్లో దాచిన వివిధ కంపార్ట్మెంట్లు ఉన్నాయి. అవి గుర్తించకుండా పెద్ద మొత్తంలో బంగారం తీసుకెళ్ళడానికి పాటుపడ్డారు. ఆమె ట్రావెల్ హిస్టరీలో అనుమానాస్పద నమూనాను గమనించిన డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కొంతకాలంగా రావుపై నిఘా పెట్టింది. 15 రోజుల్లో ఆమె 4 సార్లు దుబాయ్ వెళ్లడంతో వారి అనుమానాలు మరింత పెరిగాయి. ఆమె కదలికలపై ముందస్తు సమాచారంతో అధికారులు ఆదివారం దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానంలో బెంగళూరుకు చేరుకున్నారని ఎయిర్పోర్ట్ సెక్యూరిటీని క్లియర్ చేయబోతుండగా డిఆర్ఐ అధికారులు అడ్డుకున్నారు. తొలుత తనకు పలుకుబడిని ఉపయోగించి తనను ఐపీఎస్ అధికారి రామచంద్రరావు సవతికుమార్తెగా గుర్తించి ఒక ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. అయితే అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఆమె జాకెట్లో దాచిన బంగారాన్ని గుర్తించారు. ఆమె వద్ద ఉన్న బంగారంతో పాటు ఆమె 2 సహాయకులు బ్రీఫ్ కేసుల్లో బంగారు కడ్డీలను కూడా తరలిస్తున్నట్టు సమాచారం. గతంలో భద్రతా తనిఖీల నుండి తప్పించుకోవడానికి రంగారావు పోలీస్ శాఖలో తనకున్న సంబంధాలను ఉపయోగించుకున్నారని ఆరోపణలతో కేసు మరింత లోతైన మనకు తెలియదు. ఆమెను తరచూ స్థానిక పోలీసులు వెంట తీసుకువెళ్లేవారని, దీంతో ఆమెకు ఎలాంటి తనిఖీలు లేకుండా స్వేచ్ఛగా తిరిగేవారని భద్రతా తనిఖీలను దాటివేయడంలో రావుకు సహకరించిన బసవరాజు అనే పోలీస్ కానిస్టేబుల్ కూడా అదుపులోకి తీసుకున్నారు. అతని వాగ్మూలాన్ని రికార్డు చేశామని, ఆమె కార్యకలాపాలను సులభతరం చేయడంలో మరింత మంది అధికారుల ప్రమేయం ఉందా లేదా అనే పోలీసు అధికారులు ఆమె అరెస్ట్ చేసిన తర్వాత బెంగళూరు రావెల్లే రోడ్లోని నంద్వాడి మ్యాన్షన్లో ఆమె నివాసంపై డిఆర్ఐ విమానాశ్రయం స్వాధీనం బంగారంతో పాటు 2.67 కోట్ల నగదు, 2,06,00,000 విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఇంటి నుంచి కీలక ఆధారాలతో కూడిన 3 పెద్ద బాక్సులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది రంగారావు గారి ఒక ఎపిసోడ్గా చెప్పవచ్చు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్.